హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇది ట్రావెలింగ్ వీడియో కాదు ఫ్రెండ్స్. ఇది ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని నేను అనుకోలేదు. ఈరోజు డేట్ వచ్చి 26 అక్టోబరు. ఇప్పుడు టైం వచ్చి 11 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పెనుగొండ రైల్వే స్టేషన్లో ఉన్నాను. పెనుగొండ నుండి ధర్మవరం వరకు నేను జర్నీ ఉదయన్ ఎక్స్ప్రెస్లో పోతాను ఫ్రెండ్స్. నాకు కనెక్టింగ్ ట్రైన్ ఉంది ఫ్రెండ్స్ ధర్మవరంలో రాత్రి అంటే 1:20కి. కానీ ఉదయన్ ఎక్స్ప్రెస్ వచ్చి 11:10కి రావాలి. ఈరోజు 1 అవర్ కన్నా పైన లేట్ అయింది ఫ్రెండ్స్ ట్రైన్. సో 12:20 వస్తుంది ట్రైన్. ఒకవేళ ఈ ట్రైన్ ఇంకా లేట్ పోతే నాకు ఆ 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ఉంది. నేను ధర్మవరం నుండి తిరుపతి పోవాలి ఫ్రెండ్స్. అర్జెంట్గా పోవాలి. నాకు SSC MTS ఎగ్జామ్ ఉంది. సో చాలా భయపడుతున్నాను. అందుకే నేను వచ్చి నాకు ఎలాగో తెలుసు కాబట్టి ట్విట్టర్లో రైల్వే సేవాకి ట్వీట్ చేస్తున్నాను. వాళ్ళు కూడా రిప్లై ఇచ్చినారు ఫ్రెండ్స్. కావాలంటే మీరు ఈ ఫోటో చూడండి. కంప్లైంట్ అండర్ ప్రోగ్రెస్ అని ఇచ్చినారు. నేను కంప్లైంట్ కూడా ట్రాక్ చేసుకోవచ్చు. ట్రైన్ వచ్చి ఇప్పుడు అంటే 12:20కి వస్తుంది. ఇప్పుడు ఈరోజు 1 అవర్ లేట్ ఉంది. చూద్దాము. ఆ ట్రైన్ వచ్చి 1:20కి వస్తుంది ఫ్రెండ్స్ ధర్మవరంలో. నేను తిరుపతి పోతానా లేదా చూద్దాం ఫ్రెండ్స్. ఐ హోప్ రైల్వేస్ వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారని అనుకుంటాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేను ఫైనల్లీ ట్రైన్లో కూర్చున్నాను. ఉదయన్ ఎక్స్ప్రెస్ వచ్చి పెనుగొండకి 12:20కి వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడే కూర్చున్నాను. మీరు చూడొచ్చు. నా కోచ్ వచ్చి D3 సెకండ్ సీటింగ్లో ఫ్రెండ్స్. సీట్ నెంబర్ 52లో కూర్చున్నాను. నా సీట్ వచ్చి 56. ఎవరు పనుకున్నారు ఫ్రెండ్స్. ఇంకా 1 అవర్లో ట్రైన్ వస్తుంది ఫ్రెండ్స్ ధర్మవరంలో. పెనుగొండ నుండి ట్రైన్ ఇప్పుడు బయలుదేరుతుంది. ఇక్కడ నుండి ధర్మవరం వచ్చి డిస్టెన్స్ 53 కిలోమీటర్స్. 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు కల్లూరులో ఉంది ఫ్రెండ్స్. కల్లూరు నుండి ధర్మవరం 60 కిలోమీటర్స్ ఫ్రెండ్స్. చూద్దాం ఏమవుతుందో. నాకు కూడా ఫస్ట్ టైం ఇలాగా 11 o'clockకి ఉదయం పెనుగొండ నుండి బయలుదేరుతుంది. అందుకే నేను బుక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలాగో 12:30కి వెళ్ళిపోతుంది. 1 అనుకున్నాను. 2 అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది. 1 అవర్ కన్నా పైనే. కానీ ట్రైనే ఇక్కడ దాదాపు 1 అవర్ పైనే లేట్ వచ్చింది ఫ్రెండ్స్ పెనుగొండకి. ఇప్పుడు చూద్దాము. ఇప్పుడు నేను ధర్మవరం ఎంతకు చేరుకుంటాను. నాకు తెలిసి ఈ ట్రైన్ ఇప్పుడు ఇక్కడ నుండి ఒక 1/2 అవర్ 35 minutes వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. ఆ ట్రైన్ 1:20, 1:30కి వస్తుంది. ఐ హోప్ ఆ ట్రైన్ నిలబడితే బాగుంటుంది ఫ్రెండ్స్. నేను రైల్వే వాళ్ళకి కూడా కంప్లైంట్ చేస్తున్నాను. ఒకవేళ ఆ కంప్లైంట్ లేకపోయినా కూడా ముందు ఇది పోతే ఇంకా మంచిది. ఒకవేళ 7 హిల్స్ ఎక్స్ప్రెస్ కింద ధర్మవరంకి ఒకవేళ బిర్న్ వస్తే అప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అది హాల్ట్ అయితే ఒక 5 minutes ఉంది. చూద్దాము. యాక్చువల్లీ ఇప్పుడు టైం ఇప్పుడు 12 పైన అయిపోయింది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు 27 అక్టోబరు. ఈరోజు నాకు ఎగ్జామ్ ఉంది ఫ్రెండ్స్ తిరుపతికి. వేరే ఏ ఆప్షన్ లేదు. ఆ ఒక ట్రైనే ఉంది ధర్మవరం నుండి పోదామని. కానీ ఒక్క తప్పు ఏం చేసుకున్నానంటే రాత్రి 9 o'clock ట్రైన్ ఒకటి ఉంది కాచిగూడ మైసూర్ ఎక్స్ప్రెస్. లేకపోతే 10కి కర్ణాటక ఎక్స్ప్రెస్ ఉంది. దానికి బుక్ చేయకుండా ఉద్యాన్కి చేస్తున్నాను ఫ్రెండ్స్. చూద్దాం ఏమవుతుందో. ఇప్పుడు ధర్మవరంలో కలుస్తాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను వ్లాగింగ్ వద్దనుకున్నాను ఫ్రెండ్స్. జస్ట్ ఎగ్జామ్ కోసం పోతున్నాను కాబట్టి ట్రావెలింగ్ వద్దనుకున్నాను. ఆల్రెడీ నేను ధర్మవరం నుండి జర్నీ తీసినాను కాబట్టి వద్దనుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఇప్పుడు వీడియో చేస్తాను. చూద్దాం ఫ్రెండ్స్ ధర్మవరంలో ఏమవుతుందో. సో ఫ్రెండ్స్, టైం ఇప్పుడు 1:05 అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 2 minutesలో ధర్మవరం చేరుకుంటాము. అంటే ధర్మవరం నుండి 2 minutes ఇంకా 2 minutes ఉంది ధర్మవరం వచ్చేకి ఫ్రెండ్స్. ఇంకా ఆ సెకండ్ కనెక్టింగ్ ట్రైన్ ఉంది కదా 7 హిల్స్, అది వచ్చి ఇంకా 15 minutes ఉంది ట్రైన్ వచ్చేది. సో ఫైనల్లీ ఐ హోప్ ఆ ట్రైన్ ఆల్మోస్ట్ ఇప్పుడు దొరికినట్లే ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ టు ఇండియన్ రైల్వేస్. 1:18కి రావాలి ఆ ట్రైన్. 2 minutes హాల్ట్. 1:20 వరకు నాకు టైం ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఒక 10-15 minutes ఉంది. నేను ధర్మవరంలో దిగి ఇది ఉద్యాన్ ఎక్స్ప్రెస్ వచ్చి ప్లాట్ఫారం 3లో పోతుంది. 7 హిల్స్ ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం 4 అంటే పక్కనే ఫ్రెండ్స్. సో కానీ ఒక విషయం ఏమిటంటే కోచ్ వచ్చి D3 కానీ యాప్లో చూపించడం లేదు ఫ్రెండ్స్ కోచ్ పొజిషన్. పోయి అక్కడ టైం అస్సలు లేదు. పోయి వెతుక్కోవాలి ఫ్రెండ్స్. సో మీతో నేను ఇప్పుడు ధర్మవరంలో మాట్లాడతాను.
1:10కి ట్రైన్ ధర్మారం చేరుకుంది ఫ్రెండ్స్. నేను ప్లాట్ఫారం 3 అని చూపించింది ట్రైన్లో, కానీ ప్లాట్ఫారం 1లో వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు 8 minutes ఉంది 7 Hills ఎక్స్ప్రెస్ వచ్చేకి ప్లాట్ఫారం 4లో ఫ్రెండ్స్. సో 8 minutes 2 minutes హాల్ట్, దాదాపు 10 minutes ఉంది ఫ్రెండ్స్. ఈజీగా చేరుకోవచ్చు. కానీ కోచ్ పొజిషన్స్ ఇంకా తెలుసుకోవాలి, అనౌన్స్మెంట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో థ్యాంక్ గాడ్ 12:20కి రావాల్సిన ఉదయన్ ఎక్స్ప్రెస్ ధర్మారంకి 50 minutes డిలే వచ్చింది ఫ్రెండ్స్. సో ఆ ట్రైన్ అరైవల్ చూపిస్తాను ఫ్రెండ్స్. ప్లాట్ఫారం 4లో కలుద్దాం. సో ఫ్రెండ్స్ యాప్లో చూపించడం లేదు కోచ్ పొజిషన్, ఎంక్వైరీలో అడిగినాను ఫ్రెండ్స్. మోస్ట్ ఆఫ్ ది ట్రైన్స్ వచ్చి కోచ్ పొజిషన్ చూపిస్తుంది యాప్లో. ఒకవేళ చూపించకపోతే మీరు స్టేషన్లో అడగచ్చు ఫ్రెండ్స్. ఎంక్వైరీలో మీ కోచ్ నెంబర్ తెలుసు కదా, ఆ కోచ్ ఎక్కడ అడగండి, ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ అని. నాది D2 ఫ్రంట్ ఆఫ్ బ్యాక్ అని అడిగితే వాళ్ళు బ్యాగ్ అన్నారు. సో పోతాను ఫ్రెండ్స్. ఇంకో కింద ట్రైన్ వస్తుంది. సో ఒక 5 minutes వరకు దాదాపు ట్రైన్ బయలుదేరుతుంది ఫ్రెండ్స్. కానీ మీకు అరైవల్ చూపించాలి. సో ఫైనల్లీ 7 Hills ఎక్స్ప్రెస్ ప్లాట్ఫారం 4లో వచ్చింది ఫ్రెండ్స్. ఇక్కడ పోయి కూర్చోక. రిజర్వేషన్ ఉంటే నంబర్ అనేది చూపించాలి. ఆ ఫోటో నుంచి చూపించాలి కదా యా సీట్ అని. మళ్ళీ ఇది చూడు ఎక్స్ట్రా చూడు, నేను లేనని. సో ఫ్రెండ్స్ నేను ఫైనలీ నా ట్రైన్లో వచ్చి కూర్చున్నాను ఫ్రెండ్స్. 7 Hills ఎక్స్ప్రెస్ 2 minutes హాల్ట్ ఉంది. 1:20 వచ్చి కూర్చున్నాను. అక్కడ కూర్చున్నారు కదా రెడ్ షర్ట్, అదే నా సీట్. నేను సెకండ్ సీట్లో పోతాను ఫ్రెండ్స్. సో సెకండ్ సీట్లో పైన ఖాళీ ఉంది ఫ్రెండ్స్. ఇలాగే జనరల్కి వచ్చేది ఖాళీ ఉండడం నా అదృష్టమే. సో వెళ్ళి పనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ట్రైన్లో వస్తానే ఒక ఆయన సీట్లో ఎవరో కూర్చున్నారు, అందుకోసం చిన్న గొడవ ఫ్రెండ్స్. ట్రైన్ మాత్రం ఇంకా బయలుదేరింది. సరే ఇప్పుడు ట్రైన్ బయలుదేరింది ఫ్రెండ్స్. ట్రైన్ టైం ఇప్పుడు 1:24 అయింది, అంటే 1:20కి బయలుదేరాలి. ఒక 4 minutes డిలే బయలుదేరింది. సో ఫైనలీ ఈ ట్రైన్ దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పనుకుంటాను ఫ్రెండ్స్. మార్నింగ్ 6:30కి తిరుపతి పోతాను. తిరుపతిలో మీతో మాట్లాడతాను. గుడ్ నైట్. ధర్మారం స్టేషన్ డిపార్చర్ చూడండి ఫ్రెండ్స్, ట్రైన్ బయలుదేరింది. ఇప్పుడు మీతో నేను తిరుపతిలో మాట్లాడతాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇప్పుడు నేను తిరుపతి చేరుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చే టైం వచ్చి 6:40, కానీ ట్రైన్ వచ్చి 19 minutes బిఫోర్ వచ్చేసింది 6:21కే. నేను పనుకోండి ఫ్రెండ్స్. సో జర్నీ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను అనుకోలేదు ఈ ట్రైన్ నాకు దొరుకుతుందని. 1 hour 20 minutes లేట్ వచ్చే ఉదయన్ ఎక్స్ప్రెస్ 7 Hills ఎక్స్ప్రెస్ని క్యాచ్ చేయాలి ఫ్రెండ్స్. కానీ అనుకోలేదు. ఎగ్జాక్ట్ కరెక్ట్ టైంకి రెండు ట్రైన్స్ కూడా ధర్మారం చేరుకున్నా ఫ్రెండ్స్. సో అసలు చెప్పాలంటే కంప్లైంట్ చేసే అవసరం కూడా ఉండేది కాదు, కానీ నేను వచ్చి పెనుగొండలో ఇంకా లేట్ వస్తుందేమో అనుకొని కంప్లైంట్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకవేళ కంప్లైంట్ చేయకపోయింటే కూడా నేను ధర్మారం అయితే చూస్తున్నాను కదా 1:10కి పోయినాను. ఆ ట్రైన్ వచ్చి ఈ ట్రైన్ వచ్చి 1:20కి వచ్చింది ఫ్రెండ్స్. సో ఈజీగా పోయేవాడిని. కానీ ఒకవేళ బై ఛాన్స్ ఏమైనా ఇంకా లేట్ అవుతుందేమో అనుకొని నేను కంప్లైంట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే 1 hour పైన ఒక ట్రైన్ లేట్ పోతుంది కదా, రైల్వే వాళ్ళది కదా, కొంచెం తప్పు అనుకొని చేస్తున్నాను. సో వాళ్ళు రియాక్ట్ కూడా అయినారు ఫ్రెండ్స్. కంప్లైంట్ చేసిన తర్వాత ట్రైన్ అనంతపూర్ నుండి కొంచెం లేట్గా వచ్చింది ఫ్రెండ్స్ ధర్మారం వరకు. అది నా మంచి కోసమే. సో ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే ఫ్రెండ్స్,
మీరు ఎప్పుడైనా 2 ట్రైన్స్ ట్రావెల్ చేయాలనుకుంటే, అంటే ఒక ట్రైన్ నుంచి మళ్ళీ ఇంకో కనెక్టింగ్ ట్రైన్స్ పోవాలంటే మీరు మినిమం ఒక 1-2 అవర్స్ గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి ఫ్రెండ్స్. నేను కూడా 1 అవర్ చూసుకున్నాను. 11:10కి పెనుగొండకు రావాలి ఉద్యాన్ ఎక్స్ప్రెస్, కానీ అది 12:20 పోతుంది. నా ఇంకో కనెక్టింగ్ ట్రైన్ వచ్చి 1:20. సో 1 అవర్ గ్యాప్ ఉండేది ఫ్రెండ్స్, కానీ 1 అవర్ పైనే ట్రైన్ లేట్ అయింది. సో ఏమైనా జరగచ్చు ఫ్రెండ్స్. సో మీరు జాగ్రత్తగా ఉండండి. మీకు ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీరు ఎలా ట్విట్టర్లో కంప్లైంట్ చేయాలంటే, ఫస్ట్ మీరు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఎలాగో మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, టెలిగ్రాము ఇలా వాడతారు కదా. సో ఎస్పెషల్లీ ట్విట్టర్ కూడా వాడండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ట్విట్టర్లో మీరు ఇండియన్ రైల్వేస్ సేవ అని ఒకటి ఉంది, అలాగే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, ఇలా 2 అకౌంట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కాకుండా సేవ అనే వాడితో ఒక రైల్వే సేవ అని ఒక ఉంది ఫ్రెండ్స్ ట్విట్టర్ అకౌంట్. వాళ్ళని మీరు జస్ట్ ట్వీట్ చేస్తే చాలు ఫ్రెండ్స్. వాళ్ళకి ఏమైనా జరిగితే, ఇదే కాదు ఫ్రెండ్స్, ట్రైనే కాదు, ఏమైనా ట్రైన్లో ప్రాబ్లం జరిగినా, ఏమైనా కూడా రైల్వే గురించి ఏమైనా కంప్లైంట్ ఉంటే మాత్రము మీరు కంప్లైంట్ చేయండి ఫ్రెండ్స్. వాళ్ళు వితిన్ 5 minutes లోపలే మీకు మెసేజ్ పంపిస్తారు. డిఎం చేయమని కూడా అంటారు ఫ్రెండ్స్. మీ పిఎన్ఆర్ నంబరు, జర్నీ డీటెయిల్స్, ఫోన్ నెంబరు ఇలా అన్నీ అడుగుతారు. సో చాలా బెస్ట్ ఆప్షన్ ఫ్రెండ్స్ ఇది. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ వీడియో, చాలామందికి ఎలా అని చెప్పడం కోసం చేస్తున్నాను. సో ఏం లేదు, ట్విట్టర్ ఓపెన్ చేయండి, ట్విట్టర్లో మీరు ట్వీట్ చేయండి, అంతే ఫ్రెండ్స్. ఇలాగే ఇంకో వీడియోలో కలుద్దాము. యాక్చువల్లీ నేను SSC ఎగ్జామ్ కోసం వచ్చినాను ఫ్రెండ్స్ తిరుపతి. ఒకవేళ ఆ ట్రైన్ మిస్ అయిపోయింటే నేను వచ్చే చాలా కష్టమైంది. ఎందుకంటే నెక్స్ట్ ఏం లేవు, ట్రైన్స్ లేవు, బస్సెస్ కూడా లేవు ఫ్రెండ్స్. మధ్యాహ్నమే నాకు రిపోర్టింగ్ టైం కూడా ఉంది. మధ్యాహ్నం వరకు నేను చేరుకోవాలి ఫ్రెండ్స్. అందుకే ఈ ట్రైన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. గుడ్ బై. ఇలాగే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీరు ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్ ఐడి సాదాత్ వ్లాగ్స్ ఫ్రెండ్స్. అందులో మీరు మెసేజ్ చేస్తే ఏమైనా హెల్ప్ ఉంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. రైల్వే గురించి కానీ ఏమైనా కానీ మీరు అడిగితే నేను రిప్లై ఇచ్చేకి కన్ఫామ్గా రిప్లై ఇస్తాను. సో గుడ్ బై.